మరోవైపు తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోసం ఉదయనిధి ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టనుంది. అరెస్ట్ పై స్పందించిన ఉదయనిధి తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. టీవీకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్ప కాదా అనేది కోర్టే నిర్ణయిస్తుందని చెప్పారు. పోలీసుల అరెస్ట్ ను తాను జోక్లా తీసుకుంటున్నానని, న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటానని ఉదయనిధి తెలిపారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలకు నిరసనగా టీవీకే కార్యకర్తలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయనిధి బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ టీవీకే డిమాండ్ చేస్తుండగా ఆయన అరెస్టుపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, కావేరీ జలాలకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా డిఎంకే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అయితే నిన్న ఒక సభలో అంటే ఒక నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలు కూడా అంటే కొన్ని రకాల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం చాలా సీరియస్ అయి దీనిపైన అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసు అధికారులు అంటే కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 6 సెక్షన్ల కింద ఉదయనిధి స్టాలిన్ పైన కేసులు నమోదు చేశారు. కాసేపటి క్రితం ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ తో పాటు ఆ పార్టీకి డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారని ముందే తెలుసుకున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అత్యవసరంగా ఈ కేసును విచారించాలి, పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించాలి అని అంటూ కూడా తీర్పు ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ విచారణ అనేది మధ్యాహ్నం కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది మద్రాస్ హైకోర్టు కూడా. అయితే ఈ లోపలే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఉదయం నుంచి కూడా ఇంటి వద్దన పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా చేరుకున్న సందర్భంలో కాస్త ఉద్రిక్తలు కొనసాగాయి. అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి అంటే ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా స్టేషన్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఉదయనిధి స్టాలిన్ చేయడం జరిగింది. కేవలం పోలీసులు ఉద్దేశపూర్వకంగా తన పైన కేసులు నమోదు చేశారు, ఎట్టి పరిస్థితుల్లో మేము న్యాయబద్ధంగా దీన్ని పోరాడతామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం. ఏ మహిళను కానీ లేదా ఎవరిని ఉద్దేశించి కూడా తాము ఎక్కడా కూడా తమ కానీ తమ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఇష్యూస్ సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ కానీ ఇక టీవీకే పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులు అంటే రాజకీయంగా ఎదుర్కోవడం వేరు, కానీ ఒక మహిళని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాధినేతను ఈ రకంగా అంటే మాట్లాడడం అంటే టార్గెట్ చేయడం వేరంటూ కూడా రకరకాల కూడా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ రకంగా కేసులు నమోదు చేసి సీఎం కూడా చాలా దీనిపైన సీరియస్ గా ఉన్న కారణంగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అదేవిధంగానే నిన్న జరిగినటువంటి పరిణామాలు ఆ వీడియోస్ అన్నిటి కూడా తెప్పించుకున్న తర్వాతనే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్. మనం చూస్తున్నాం, చెన్నైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం విజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణాలతో అదే ఆరోపణలతో తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఉదయనిధిపై మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, సీఎం విజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్టాలిన్ పై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీజ. సీఎం విజయ్ ముఖ్యంగా టీవీకే పార్టీ అధికారంలోకి రానికి అటు ముఖ్యంగా ప్రచారంలో ఉన్నప్పుడు కూడా రకరకాల కాంట్రవర్సీ తెరపైకి వచ్చినాయి. మరి ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి విజయ్ ఫ్యామిలీకి సంబంధించి కూడా గతం నుంచే తను ఎప్పుడైతే పార్టీ పెట్టినా మొదటి నుంచి కూడా ఫ్యామిలీ మీద ఆరోపణలు రావడం, గతంలోనే ముఖ్యంగా త్రిష ఆ ఎపిసోడ్ ఏదైతే తీసుకుంటే బీజేపీ ఒక నేత త్రిష ఎపిసోడ్ ముఖ్యంగా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి అటు ఫ్యామిలీ కొంత డిస్టర్బ్ అవ్వడం కావచ్చు విజయ్ ఫ్యామిలీ, ఆ తర్వాత త్రిష బీజేపీ నేత పైన స్పందించడం కావచ్చు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి నిజాలు తెలియకుండా ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు, మేము ఖచ్చితంగా లీగల్ నోటీసులు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా అని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది త్రిష. సో అక్కడ నుంచి టీవీకే పార్టీ తమిళనాడులో అనూహ్యంగా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత సాధారణంగా ఎక్కడైనా సరే కొత్తగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ప్రతిపక్ష అధికార పక్షం అన్న ఆ వివాదం తెరపైకి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టు కూడా కొంత కాలంగా నడుస్తూ ఉంది. మరి
ముఖ్యంగా కావేరీ జలాల ఇష్యూల విషయంలో కూడా ఇది కొంత కొనసాగుతుంది. అయితే కర్ణాటక తమిళనాడు విషయంలో ఒకసారి నీళ్ల గురించి మనం మాట్లాడుకుంటే నీళ్ల పంచాయతీ కాస్త అటు తమిళనాడు విజయ్ పర్సనల్ పంచాయతీగా అయిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం మన తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు అయితే కనిపిస్తుంది మనకు. అయితే కావేరీ జలాల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా 1972 నుంచి కూడా ఈ కావేరీ జలాల ఇష్యూలు తెరపైకి వస్తుంది. కావేరీ జలాల మధ్య అటు తమిళనాడు కర్ణాటక బార్డర్ లో అటు తమిళనాడుకి ఎంత టీఎంసీలు రావాలి, కర్ణాటక ఎంత టీఎంసీలు రావాలనే ఇష్యూస్ లో రాజకీయంగా పెద్ద దుమారమే రేకుంది. అప్పుడున్న మద్రాస్ హైకోర్టు కావచ్చు, లేకపోతే అక్కడున్న సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో తీర్పిచ్చిన సరికి ఈ వివాదం పూర్తి స్థాయిలో సద్దుమనగలేదు. అయితే గత 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 740 టీఎంసీల నీటిలో 404.25 టీఎంసీలు కర్ణాటకకు చెందగా 284.75 టీఎంసీలు అటు తమిళనాడుకు చెందాలని చెప్పేసి కూడా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో ఒకవైపు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఒక్కసారిగా నీళ్ళ విషయం తెరపైకి వచ్చింది. అయితే ఒకవైపు తమిళనాడుకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఇటు వర్షపాతం తక్కువ నమోదవుతుంది, కాలానికి అనుగుణంగా అటు జనాలు పెరగడం జరుగుతుంది, వాటర్ యూసేజ్ ఎక్కువైపోతుంది, మాకు అటు 50-50 పద్ధతిలో మాకు నీరు కావాలని చెప్పేసి కూడా తమిళనాడు ప్రభుత్వం కోరడం, అలాగే కర్ణాటకకు సంబంధించిన నేతలు అటు డెల్టా నుంచి ఇంత నీళ్ళు ఇవ్వడం కుదరడం, ముఖ్యంగా ఇక్కడ బెంగళూరు లాంటి మహానగరంలో కూడా అటు బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది, తాగునీటికి సమస్య వస్తాయని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కావచ్చు అక్కడ ఉన్న కోర్టు కూడా కొంతవరకు వాదించుకునే ప్రయత్నం చేస్తుంది. సో అక్కడ మొదలైన కావేరీ జలాల వివాదం అయితే ఈ నెల 2న జరగవలసిన సమావేశం, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాలు కూడా కొంత వాయిదా పడ్డ పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గతంలో డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, ఇంకే పార్టీ అయిన అధికారంలో ఉన్నప్పుడు ఈ సమావేశాలు జరగాలి. ఈసారి కొత్తగా రాహుల్ గాంధీ సంబంధించిన ఇండి కూటమికి సంబంధించిన 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కర్ణాటకలో అధికారంలో ఉండడం కావచ్చు, తమిళనాడులో టీవీకి అధికారంలో ఉండడం కావచ్చు, టీవీకి కూడా అటు పొత్తులో భాగంగా ప్రస్తుతం ఉంది కాబట్టి కొంత ఇద్దరిని సమన్వయం చేసి మనం మాట్లాడి ఈ నీళ్ళ సమస్య తెంచాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం, కొంత డీకే శివకుమార్ కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో సిద్దిరామయ్య కానీ సిద్దిరామయ్య మైండ్ సెట్ కొంత డిఫరెంట్ గా ఉండే పరిస్థితి. సో అప్పుడు తను చర్చకు రెడీ అవ్వలేడు. ఆ తర్వాత డీకే శివకుమార్ అటు సీఎం అయిన తర్వాత తను కొంత చర్చించే ప్రయత్నం చేశారు. ఈ 50-50 వాటా పద్ధతి మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కూడా ఈ వివాదం అక్కడ మొదలైంది. సో అక్కడ నుంచి ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ త్రిషకు సంబంధించిన వ్యాఖ్యలు, త్రిషాని ఉద్దేశించి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే తమిళనాడులో ఈ త్రిష విజయ్ కున్న కొన్ని సంబంధాలు కావచ్చు బహిరంగంగా ఉన్నాయి. త్రిష తనతో లివింగ్ రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే తనతో సహజీవంగా గడుపుతున్న సందర్భం చాలా మందికి తెలిసిందే, ప్రస్తుతం కూడా బహిరంగంగానే ఉన్నది. ఎక్కడ కూడా త్రిష కూడా దాన్ని వ్యతిరేకించలేదు, ఫ్యామిలీ విడిపోయినా సరే తను ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. ఉదయనిధి స్టాలిన్ ఈ నీళ్ల విషయం వచ్చేసరికి ఒక సభలో తను మాట్లాడుతూ కావేరీ జలాల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినిమాల్లో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ బహిరంగంగా స్టేజ్ పైన కావచ్చు, లేకపోతే ప్రజలను ఉద్దేశించి కావచ్చు, లేకపోతే ఈ తమిళనాడు రాష్ట్రానికి నీళ్లు రావాలని ఎక్కడ కూడా మాట్లాడడు. కేవలం త్రిషకు సంబంధించి అంటే త్రిషాను ఉద్దేశించి కొన్ని ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు చేయడం, కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కాంట్రవర్సీగా మారింది. సో దీన్ని బేస్ చేసుకుని తమిళనాడు పోలీసులు కూడా దాదాపు 6 సెక్షన్లు ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన ఉదయనిధి స్టాలిన్ పైన నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్ అప్లై చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ముందస్తు బెయిల్ దొరకకపోవడం కొంత ఆందోళనకర వాతావరణం అయితే ప్రస్తుతం తమిళనాడులో నెలకొంది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాలు. త్రిష విషయంలో అయితే టీవీకే పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ వివాదం కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఒకవైపు అయితే డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇది కేవలం కక్ష సాధింపు చర్యగానే మేము చూస్తున్నాం, ఎక్కడ కూడా త్రిషాను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేయలేరు. కేవలం కావేరీ జిల్లాలకు సంబంధించిన ఆ నీళ్లను ఉద్దేశించి అక్కడ సందర్భాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ త్రిషాని పర్సనల్ గా తీసుకొని కావచ్చు, ఇంకేమైనా పర్సనల్ గా అనాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికీ ఉదయనిధి స్టాలిన్ కొంత అటు దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవైపు టీవీకి సంబంధించిన నాయకులు మాత్రం ఇది ఎక్కడ కూడా సహించేది లేదు, ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన మాట కాదు, ఇది పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించేలాగా ఇట్లాంటి వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా ఇప్పటికీ టీవీకే నాయకులు ఒకవైపు ఉదయనిధి స్టాలిన్ ముందట ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి వివాదాల మధ్య ప్రస్తుతం తమిళనాడు కొంత అట్టుడుకుందన్న పరిస్థితి అయితే మనకు చూసుకోవచ్చు శ్రీజ.
ఎట్లాంటి పరస్పరమైన వైరం ఉందో ఇప్పుడు కూడా నేటి రాజకీయాల్లో కూడా అదే సంస్కృతి, అదే పర్సనల్ రైవల్టీ కూడా అదే విధంగా కూడా వచ్చిన కొంత అర్థమవుతోంది. దీన్ని కూడా అట్లానే మనం అర్థం చేసుకోవచ్చా పవన్? సాధారణంగా ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్న మాట అయితే మనకు కనిపిస్తుంటది. సో సేమ్ తమిళనాడులో కూడా టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి కొంత డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో రాష్ట్రం ఉండడం, కొంత అక్కడ మూడో పార్టీకి అంటే స్పేస్ లేకపోవడం, ఆ స్పేస్ ప్రజలు కోరుకోవడం, ఆ వాక్యం ఉండడం, సూపర్ స్టార్ మనకు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ పార్టీ పెట్టడం, ఈ జనరల్ గా ఏఐడిఎంకే డిఎంకే పార్టీలు వాళ్ళ ఎజెండాని పూర్తిగా విరుద్ధంగా అంటే వాళ్ళ ఎజెండాకి వ్యతిరేకంగా ద్రవిడ రాజ్యం తీసుకొస్తామని వాళ్ళు చేస్తున్న ఆ విషయాలకు వ్యతిరేకంగా తమిళనాడులో టీవీకే పార్టీ మొదలు పెట్టడం జరిగింది. తన ఎజెండా కొత్తగా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ తమిళనాడు ప్రజలు విజయ్ని అధికారం తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో కానీ అధికారంలోకి వచ్చి టీవీకే పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మొదటగా త్రిష సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ కొంత లివింగ్ రిలేషన్షిప్ అనేది గతంలో చూసినాం. అప్పుడు జయలలిత ఉన్న సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే వివిధ ఇండస్ట్రీలో మనం లివింగ్ రిలేషన్షిప్ సినిమా ఇండస్ట్రీలో ఉంటుందనే విషయాన్ని మనం కంటిన్యూగా చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. సో సాధారణంగా తను ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడారు. కానీ టీవీకే పార్టీ మొదలు పెట్టిన తర్వాత విజయ్ మొదలు పెట్టిన తర్వాత త్రిష కొంత పార్టీకి కావచ్చు, లేకపోతే విజయ్ కి సపోర్ట్ ఇచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం కావచ్చు, దాన్ని బహిరంగంగా ఒక బీజేపీ నేత తను మాట్లాడడం, త్రిషకు సంబంధించిన విజయ్ త్రిషకున్న రిలేషన్ గురించి మాట్లాడడం కావచ్చు, మొదట్లో దాన్ని ఖండించిన త్రిష అంటే ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మొదట్లో ఖండించారు త్రిష. ఎస్ రైట్ పవన్. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్